ప్రభాతకాలం సూర్యకాంతితో అర్జున్ అనే 8 ఏళ్ల అబ్బాయి మంచి మనసుతో ఆశతో తన రోజు మొదలు పెడుతున్నాడు. పాఠశాలకి వెళ్తున్నప్పుడు ఓ బాధతో విన్నపం చేస్తున్న కుక్కపిల్ల శబ్దం అతన్ని ఆపేస్తుంది. తోటల మధ్య పాత రిక్సన్లు వేసిన ఓ ఫెన్స్ వెనుక గాయపడిన ఓ చిన్న కుక్క అర్జున్ కళ్ల ముందు చిక్కుకుపోయి ఉంది. ధైర్యంగా, కాస్త ఉత్కంఠతో అతను ఫెన్స్ వైపు చేతిని చాపుతాడు. ఒక్కసారి గట్టిగా లాగగానే ఫెన్స్ విరిగిపోతుంది. కాని అదే సమయంలో ఒక గట్టిగా అరచే శబ్దం వినిపిస్తుంది. ఓ పెద్ద జంతువు చూడగానే పరుగు తీస్తుంది. చివరకు ఓ వంతెన కిందకి దూకి దాక్కుంటాడు. అక్కడ నీటి మడుగులో పరవళ్లు వినిపిస్తుంటాయి. 2 గుండెలు వేగంగా కొట్టుకుంటుంటాయి. ఆ కుక్క అర్జున్ చెంపను నాకుతుంది. అర్జున్ నవ్వుతాడు. ఆ నిమిషానికే మాటలు అవసరం లేని బంధం ఏర్పడుతుంది. అర్జున్కి అర్థమవుతుంది, ఈ కుక్కను ఇక్కడ వదిలి వెళ్లలేడు. కుక్కను తన చొక్కాలో కప్పుకుని ఇంటివైపు ప్రారంభిస్తాడు. ఇంటికొచ్చి అమ్మని వేడుకుంటాడు. కొంతసేపటికి ఆమె ఓ చిరునవ్వుతో కుక్కకి పేరుకూడా మార్క్స్, ఆ గాయపడ్డ స్ట్రే కుక్కనుంచి అర్జున్ యొక్క నిత్య సహచరుడిగా మారిపోయాడు. అర్జున్ పక్కన ప్రతి అడుగులో నడుస్తున్నాడు. ఇది ఒక అబ్బాయి కుక్కను కాపాడిన కథ, మరియు ఆ కుక్క కూడా ఆ అబ్బాయిని మళ్లీ జీవింపజేసిన కథ.